మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేటలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపైకి తోసుకొచ్చారు. ఒకంత వాగ్వాదం జరిగింది. అయితే ఇరు వర్గాలను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడం, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంతే సీరియస్ గా దూసుకురావడంతో ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఏమాత్రం కంట్రోల్లోకి రాలేదు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తల్ని పోలీసులు అక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అక్కడి నుండి పంపించేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ చుట్టుపక్కల మాత్రం పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చూస్తున్నారు, చర్యలు తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ వైపు ఎవ్వరూ రాకుండా, పార్టీ ఆఫీస్ వైపు ఎవ్వరూ రాకుండా పోలీసులు అక్కడే పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. శివతేజ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు నేతలు కూడా మళ్ళీ రోడ్ల మీదకి రావడం జరిగింది. వారి పార్టీలకు సంబంధించి నినాదాలు చేస్తూ సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీని, రెండు పార్టీలకు సంబంధించిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రావడానికి సిద్ధమయ్యారు. అక్కడ రాత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చింపివేశారు. అనంతరం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన వీధులు ఏవైతే ఉంటాయో అందులో కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి వస్తున్న నేపథ్యంలో సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద వారిని అడ్డుకోవడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడే వారంతా కూడా ఉన్న పరిస్థితి. వారు కూడా ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బస్టాండ్ వద్దకు వెళ్లి సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించే ఏర్పాట్లో ఉన్నారు. దాన్ని పోలీసులు మాత్రం ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే హరీష్ రావుకు వ్యతిరేకంగా ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలను కూడా ఇంతకు మునిపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా చింపివేయడం జరిగింది. శివతేజ.